कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. పాకిస్తాన్ పై జరిగిన పోరులో మనకు కూడా కొంత నష్టం జరిగింది. మన యుద్ధ విమానాలకు కూడా కోల్పోయాము అని కొన్ని రోజుల తర్వాత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అంగీకరించారు. దీనితో మోడీ ప్రభుత్వము పార్లమెంటుకు సమాధానం చెప్పాలి, అఖిలపక్ష మీటింగ్ పెట్టాలి, అసలు జరిగిన నష్టాలను వివరించాలి అనే డిమాండ్కు బలం చేకూరిన వేళ అసలు ఏం జరిగింది? యుద్ధ విమానాలు నష్టపోయాము అని అంగీకరించారు సిడిఎస్ఏ కాదు, వాస్తవంగా మిలిటరీ బ్రీఫింగ్లో డైరెక్టర్ జనరల్ భారతి కూడా అంగీకరించాడు. ఇన్ ఏ కంబాట్ ఆపరేషన్ ఇది సహజమే అని. అయితే ఏ యుద్ధ విమానాన్ని కోల్పోయాము అది ఈ విషయాన్ని మాత్రం ఇప్పటిదాకా చెప్పడానికి ప్రభుత్వం నిరాకరిస్తుంది. దీంతోనే ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, మనం ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయాము అని. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల రైజ్ చేసిన ప్రశ్న కూడా పెద్ద రాజకీయ వివాదమైంది. రాఫెల్ యుద్ధ విమానాలను కోల్పోయామా లేమా, కోల్పోతే ఎన్ని కోల్పోయాం, దీనిపైన ప్రభుత్వము స్పష్టత ఇవ్వటానికి ఎందుకు వెనుకాడుతోంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మొదలైంది. ఇది ఆపరేషనల్ డీటెయిల్స్ మేము చెప్పదలుచుకోలేదు అని ప్రభుత్వం వాదించవచ్చు. ఎందుకంటే ఏ యుద్ధ విమానాలు కోల్పోయాం, ఎందుకు కోల్పోయామని చెప్పాల్సిన అవసరం ఏముంది అని. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, సాధారణంగా ఇది మిలిటరీ ఆపరేషన్స్ కిందికి వస్తుందా లేదా, మనం ఏ విమానం కోల్పోయామన్నది ఒక డైమెన్షన్ అయితే, అసలు అంతర్జాతీయ మీడియాలో స్పష్టంగా రాఫెల్ యుద్ధ విమానాలే పాకిస్తాన్ కూల్చింది అంటూ వార్తలు వచ్చాయి. ఈవెన్ మొదటి రోజే బ్రిటన్ గార్డియన్ పత్రిక అనుకుంటాను, రాయిటర్స్ కూడా ఈ వార్తా కథనాన్ని ప్రచురించింది. దీన్ని అమెరికన్ మీడియా అందుకుంది. ఈవెన్ మీకు డసావ్ ఏవియేషన్ అంటే ఈ రాఫెల్ యుద్ధ విమానాలను తయారు చేసే డసావ్ ఏవియేషన్ షేర్లు దెబ్బతిన్నాయి. చైనీస్ ఫైటర్ జెట్లను తయారు చేసేటువంటి కంపెనీ షేర్లు పెరిగాయి. ఇంత జరిగాక కూడా ఎందుకని భారత ప్రభుత్వం ఒకవేళ నిజమే అయితే రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయామని చెప్పవచ్చు, లేదు రాఫెల్ కాకపోతే మరో యుద్ధ విమానం కోల్పోయామని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కంబాట్ ఆపరేషన్లో ఒక్క విమానం కోల్పోయినంత మాత్రాన ఇక ఆ విమానాలన్నీ పనికిరావు, రాఫెల్ యుద్ధ విమానాలను కొనడం అనే రాంగ్ టెక్నాలజీ చాయిస్ అని కంక్లూజన్కి రాలేము. నేను అమెరికా F-35 యుద్ధ విమానాలని కూడా హూతీ తిరుగుబాటుదారులు కూల్చారని చెప్పి ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి. అందువల్ల మనకు యుద్ధ భూమిలో అనేక రకాల కారణాల రీత్యా కొన్ని సందర్భాల్లో కొన్ని విమానాలను కూల్చవచ్చు. కానీ ఇప్పుడు రాఫెల్ కూలిందా లేదా అనే దానిపైన స్పష్టత ఇవ్వటానికి భారత ప్రభుత్వం నిరాకరించడం వల్ల అనుమానాలు పెరుగుతాయి. అమెరికన్ మీడియాకు, బ్రిటిష్ మీడియాకు ఎజెండా ఉండవచ్చు, లేదని అంటలేదు. ఎందుకంటే అమెరికా మీడియామో అమెరికన్ మిలిటరీ ఇండస్ట్రీని ప్రోత్సహించటానికి ఫ్రెంచ్ యుద్ధ విమానమైన రాఫెల్ను యుద్ధ భూమిలో ఇన్ఫీరియర్గా చూపే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే మా ప్రపంచ దేశాలకు చాయిస్ రాఫెల్ కొనాలా, మీకు F-35 కొనాలని. ఎందుకంటే ఈ ఆర్మమెంట్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అంటే, పీస్ టైంలో ఈ ఆర్మమెంట్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేస్తారు, డిజైన్ చేస్తారు, మోడల్స్ తయారు చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ కూడా చేస్తారు. కానీ వాటిని టెస్ట్ చేయడానికి యుద్ధం అంటూ జరిగితేనే టెస్ట్ అవుతుంది. ఇప్పుడు కార్ లాంటిది కాదు. ఇప్పుడు కార్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఏం చేస్తుంది, ఆ ఇంజన్ సరిగా పనిచేస్తుందా లేదా అనేక అంశాలపైన కారును టెస్ట్ చేయొచ్చు. కానీ ఒక కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అంటే యుద్ధ విమానాన్ని టెస్ట్ చేయలేరు కదా. యుద్ధ విమానాన్ని సిమ్యులేషన్లో టెస్ట్ చేయొచ్చు తప్ప
రియల్ బ్యాటిల్ ఫీల్డ్ టెస్ట్ అది వాడినప్పుడు మాత్రమే. అందుకే ఇప్పుడు భారతదేశం పాక్పై జరిగిన పోరులో బ్రహ్మోస్ మిసైల్ వాడాము, సక్సెస్ఫుల్గా వాడాము. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా అగ్రీ అయ్యాడు. దీంతో ఇవాళ బ్రహ్మోస్ డిమాండ్ ప్రపంచ మార్కెట్లో పెరుగుతుంది. ఇప్పటికే మనం ఫిలిప్పీన్స్ లాంటి దేశాలకు అమ్మటానికి సిద్ధపడ్డా, ఇంకొన్ని దేశాలకు కూడా బ్రహ్మోస్ కొనడానికి ముందుకు వస్తున్నాయి. అలాగే ఆకాశ్ మిసైల్ డిఫెన్స్ సమర్థవంతంగా పనిచేసింది. దానికి కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ పెరుగుతుంది. ఇది ఇండియన్ వర్షన్ ఇది. అలాగే రష్యా నుంచి కొన్న S-400 కూడా సక్సెస్ఫుల్గా ప్రూవ్ అయింది. దాంతో రష్యన్ S-400A డిఫెన్స్ కూడా డిమాండ్ పెరుగుతుంది. అంటే ఎప్పుడైనా యుద్ధ భూమిలో టెస్ట్ చేయబడిన ఆర్మమెంట్స్కు, ఆయుధాలకు ఆటోమేటిక్గా వరల్డ్లో కొనేవారి దృష్టి పడుతుంది. అందువల్ల ఫ్రాన్స్ మిలిటరీ ఇండస్ట్రీకి, అమెరికన్ లేదా బ్రిటిష్ మిలిటరీ ఇండస్ట్రీకి మధ్య ఉన్న కాంపిటీషన్లో భాగంగా రాఫెల్ పైన టార్గెట్ చేస్తే చేయవచ్చు, కాదని అనడం లేదు. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఎ డిఫెన్స్ ఎక్స్పర్ట్. రాఫెల్ యుద్ధ విమానము సరైందా కాదా అని నేను మాట్లాడలేను. ఈవెన్ రాజకీయ నాయకులు మాట్లాడినప్పుడు కూడా నేను చెప్పాను, దిస్ ఈజ్ నాట్ ద పొలిటీషియన్స్ బిజినెస్ అని. ఎందుకంటే ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ ఎఫెక్టివ్ నాకు కాదా మనం చెప్పలేము. రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలులో గందరగోళం జరిగింది, కుంభకోణం జరిగింది అని ఆరోపణలు వచ్చాయి. దానిపై నేను చాలాసార్లు వివరంగా మాట్లాడాను. కానీ ఒక యుద్ధ విమానాల్ని కొనడంలో జరిగే కుంభకోణ ఆరోపణలు వేరు, ఆ యుద్ధ విమాన ఎఫికసీ గురించి మాట్లాడడం వేరు. యుద్ధ విమాన ఎఫికసీ సామర్థ్యంపై మాట్లాడే కాంపిటెన్స్ నాకు లేదు. కానీ నేను అంటున్నది ఏంటంటే, ఇన్ని ప్రశ్నలు ముసురుకుంటుంటే దానికి ఆయా దేశాల మిలిటరీ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఉంటే ఉండవచ్చు. కానీ వాట్ ఈజ్ ప్రివెంటింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? ఎస్, ఒక యుద్ధ విమానం ఇప్పుడు 1 నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలని పాకిస్తాన్ కూల్చింది అని వార్తలు వస్తున్నాయి. దాన్ని ఎక్నాలెడ్జ్ చేయడానికి అభ్యంతరం ఏంటో అర్థం కావట్లేదు. అంటే రాఫెల్కు పబ్లిక్ రిలేషన్ చేయాల్సిన అవసరం మనకు లేదు కదా. రాఫెల్ దాన్ని బట్టి రాఫెల్కు వరల్డ్ మార్కెట్ దెబ్బతింటే రాఫెల్ బాధ. నిజంగానే ఒకటో 2, 3, 5 రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్పై పోరులో కూల్చాలన్నంత మాత్రాన ప్రభుత్వం ఆ రోజు రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నేను తప్పని కూడా లేవు. నేను ఇది కూడా చెప్పాను. వాస్తవంగా ఈ విమానాలు కొనటానికి ముందు యూపీఏ ప్రభుత్వంలోనే నెగోషియేషన్ మొదలయ్యాయి. ఫైనల్గా మోడీ ప్రభుత్వంలో డీల్ ఫైనల్ అయింది. డీల్ ఫైనల్ అయినప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చిన మాట నిజం. ఒకటి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లేస్లో అనిల్ అంబానీ కంపెనీ చేర్చడం వివాదాస్పదమైంది. అలాగే ఈ వ్యవహారంలో ఫ్లై అవే కండిషన్, అంటే జాయింట్ ప్రొడక్షన్ కాకుండా రెడీమేడ్గా ఉన్న వాటిని కొనడం పైన క్వశ్చన్స్ మొదలయ్యాయి. కానీ రాఫెల్ యుద్ధ విమానాల మిలిటరీ కంబాట్ కెపాసిటీ పైన చర్చ లేదు. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎ బైపార్టిజాన్ చాయిస్ రాఫెల్ కొనాలని. అందువల్ల ఇప్పుడు రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చారా లేదా అనే అంశం పైన భారత ప్రభుత్వం సీక్రసీ పెంచినంత కొద్దీ అనవసరపు ప్రశ్నలు ముందుకొస్తాయి. నిజంగానే రాఫెల్ యుద్ధ విమానము సామర్థ్య లోపం ఉందనుకుందాం. ఎందుకంటే నిజమే కూల్చింది నిజమే అయితే చైనీస్ మేడ్ టెక్నాలజీతో పాకిస్తాన్ కూల్చారు అని వార్తలు వస్తున్నాయి. అది నిజమే అయితే ప్రభుత్వం ఓపెన్గా చెప్పచ్చు, ఎస్ మాకు ఆ రోజున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము రాఫెల్ కొన్నాము, ఇక ముందు రాఫెల్ అక్విజిషన్ ఆపి చైనీస్ టెక్నాలజీని కూడా ఎదుర్కొని నిలబడగలిగే మరో యుద్ధ విమానాన్ని కొంటామని చెప్పచ్చు. ఎందుకంటే రాఫెల్ కొనాలి రూలే లేదు కదా. లేదా రాఫెల్తోనే మనం నెగోషియేట్ చేయొచ్చు. ఇంకొప్పుడు చైనీస్ టెక్నాలజీతో పాకిస్తాన్ మీరు సప్లై చేసిన రాఫెల్ విమానాన్ని కూల్చారు, దీన్ని మోడర్నైజ్ చేయండి అంటే చైనీస్ వార్ ప్లేన్స్తో అటాక్ చేసినా కూడా ఇది ఏమీ కాకుండా దీన్ని మీరు అప్డేట్ చేయండి అని అడగచ్చు. అందువల్ల దీనిపైన దాయాల్సిన అవసరం లేదు. దెర్ ఇస్ నో నీడ్ ఫర్ సీక్రసీ అరౌండ్ రాఫెల్ డౌన్ బై పాకిస్తాన్. రాఫెల్ కొరకు మనం ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. రాఫెల్ కాంపిటెన్స్ ఉందా లేదా, లేకపోతే ఇంకోటి కొంటామంటే కొంటాం, లేదు రాఫెల్ అప్డేట్ చేసి సప్లై చేస్తా అంటే చేస్తాం, లేదా నిజంగానే రాఫెల్ వాళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ ప్రకారం పనిచేయలేదు అనుకుందాం. రాఫెల్ కొన్నప్పుడు టెక్నాలజికల్గా వారు కొన్ని స్పెసిఫికేషన్స్ ఇస్తారు. ఇప్పుడు కనుక రాఫెల్ను పాకిస్తాన్ కూల్చింది నిజమే అయితే ఏ స్పెసిఫికేషన్స్ పని చేయనప్పుడు రాఫెల్ని కూడా మనం సూ చేయొచ్చు. ఇంకా నీవు సప్లై చేస్తానన్నప్పుడు ఇలా అన్నావు
కానీ ఇప్పుడు ఇది ఇలా జరగడం లేదు, సో యూ హ్యావ్ టు పే ఫర్ ఇట్ అని అడగచ్చు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నీడ్ నాట్ ప్రొటెక్ట్ రాఫెల్ ఇంట్రెస్ట్. సో రాఫెల్ ఇంట్రెస్ట్లను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుందనే ప్రశ్న ముందుకు వస్తుంది.